ఎస్ఎస్ రాజమౌళి టాలీవుడ్‌కి ఈ పేరే ఒక బ్రాండ్. తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తెలియజేసిన వారిలో మొదటి వరుసలో ఉంటారు రాజమౌళి. చేసింది 11 సినిమాలే అయినా ఫ్లాప్ అంటే ఏంటో తెలియకుండా దూసుకెళ్తున్నారు రాజమౌళి. ఈయనతో సినిమా తీసిన ఏ హీరో ఇమేజ్ అయినా యూటర్న్ తీసుకుంటుంది. కానీ ఇక్కడ ఒక చిక్కొచ్చి పడింది. ఏ హీరో అయినా రాజమౌళితో సినిమా తీస్తే బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నారు కానీ ఆ హీరోలు తీసిన తర్వాత సినిమా పక్కా ఫ్లాప్ అవుతుంది. ఇదొక సెంటిమెంట్ అయిపోయింది. రాజమౌళితో సినిమా తీసిన హీరోకి నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అనే సెంటిమెంట్ ఎన్టీఆర్, దేవర సినిమా పైన ప్రభావం చూపిస్తుందా? లేక రాజమౌళి సెంటిమెంట్‌కి ఫుల్ స్టాప్ పెట్టి దేవర బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో చూడాలి మరి. అలాగే రాజమౌళితో హిట్ కొట్టి తర్వాత సినిమాని ఫ్లాప్ చేసుకున్న హీరోస్ గురించి చూస్తే 2001 సంవత్సరంలో రాజమౌళి, ఎన్టీఆర్ కలిసి స్టూడెంట్ నెంబర్ 1 సినిమా తీశారు. ఈ సినిమా ఎన్టీఆర్‌కి మంచి హిట్ అందించింది. కానీ తర్వాత ఎన్టీఆర్ తీసిన సుబ్బు సినిమా ఫ్లాప్ అయింది. 2003 సంవత్సరంలో ఎన్టీఆర్ మళ్ళీ రాజమౌళితో సింహాద్రి సినిమా తీశారు. ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్‌ని మలుపు తిప్పేంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్ తీసిన ఆంధ్రవాలా సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. 2004 సంవత్సరంలో రాజమౌళి గారు నితిన్‌తో సై సినిమా తీశారు. సై సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా నితిన్ తర్వాత తీసిన అల్లరి బుల్లోడు సినిమా ఫ్లాప్ అయింది. 2005 సంవత్సరంలో రాజమౌళి గారు ప్రభాస్‌తో ఛత్రపతి సినిమా తీసి ప్రభాస్‌కి బ్లాక్ బస్టర్ హిట్ అందించారు. కానీ ప్రభాస్ తర్వాత తీసిన పౌర్ణమి సినిమా ఫ్లాప్ అయింది. 2006 సంవత్సరంలో రాజమౌళి గారు రవితేజతో విక్రమార్కుడు సినిమా తీసి రవితేజకు బ్లాక్ బస్టర్ హిట్ అందించారు. కానీ రవితేజ తర్వాత తీసిన ఖతర్నాక్ మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది. 2007 సంవత్సరంలో రాజమౌళి గారు మళ్ళీ ఎన్టీఆర్‌తో యమదొంగ సినిమా తీసి ఎన్టీఆర్‌కి బ్లాక్ బస్టర్ హిట్ అందించారు. కానీ ఎన్టీఆర్ తర్వాత తీసిన కంత్రి మూవీ ఫ్లాప్ అయింది. 2009 సంవత్సరంలో రాజమౌళి గారు రామ్ చరణ్‌తో మగధీర సినిమా తీసి రామ్ చరణ్‌కి బ్లాక్ బస్టర్ హిట్ అందించారు. కానీ రామ్ చరణ్ తర్వాత తీసిన ఆరెంజ్ మూవీ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత 2010 సంవత్సరంలో రాజమౌళి గారు సునీల్‌తో మర్యాద రామన్న సినిమా తీసి సునీల్‌కి బ్లాక్ బస్టర్ హిట్ అందించారు. కానీ సునీల్ తర్వాత తీసిన అప్పల్ రాజు మూవీ ఫ్లాప్ అయింది. 2012 సంవత్సరంలో రాజమౌళి గారు నానితో ఈగ సినిమా తీసి నానికి బ్లాక్ బస్టర్ హిట్ అందించారు. కానీ నాని తర్వాత తీసిన ఎటో వెళ్ళిపోయింది మనసు ఫ్లాప్ అయింది. ఆ తర్వాత తెలుగు సినిమా సత్తాని ప్రపంచ స్థాయికి తెలియజేసిన బాహుబలి మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2015 సంవత్సరంలో బాహుబలి 1, 2017 సంవత్సరంలో బాహుబలి 2 రాజమౌళి గారు ప్రభాస్‌తో కలిసి తీశారు. ప్రభాస్‌కి బ్లాక్ బస్టర్ హిట్ అందించారు రాజమౌళి. కానీ ప్రభాస్ తర్వాత తీసిన సాహో మూవీ ఫ్లాప్ అయింది. 2022 సంవత్సరంలో రాజమౌళి గారు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో మల్టీ స్టారర్ గా RRR మూవీ తీశారు. RRR సినిమాతో ఇద్దరు హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్ అందించారు రాజమౌళి గారు. రాజమౌళితో RRR మూవీ తీసిన రామ్ చరణ్ గారు ఆ తర్వాత సినిమా ఆచార్యలో నటించారు. ఆచార్య మూవీ ఫ్లాప్ అయింది. అలాగే రాజమౌళితో RRR సినిమా తీసిన ఎన్టీఆర్ గారు ఇప్పుడు దేవర సినిమాలో నటిస్తున్నారు. మరి దేవర సినిమా హిట్ అవుతుందా లేక ఫ్లాప్ అవుతుందా చూడాలి మరి. ఇక దేవర మూవీ గురించి నెగిటివ్ అండ్ పాజిటివ్ పాయింట్స్ మాట్లాడుకుంటే దేవర మూవీకి మెయిన్ గా మ్యూజిక్ చాలా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. దేవర మూవీ హిట్ అవ్వడానికి దేవర మూవీ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అనిరుద్ధ్ గారు దేవర మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా చేయడం దేవర మూవీకి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే ఎన్టీఆర్ గారి యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేవర మూవీ హిట్ అవ్వడానికి ఎన్టీఆర్ గారి నటన కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. దేవర మూవీని కొరటాల శివ గారు డైరెక్షన్ చేయడం కూడా దేవర మూవీ హిట్ అవ్వడానికి ఒక పాజిటివ్ పాయింటే. కొరటాల శివ లాస్ట్ మూవీ ఆచార్య కదా బ్రో. ఒక ఫ్లాప్ డైరెక్టర్ హిట్ ఎలా కొడతాడని మీకు డౌట్ రావచ్చు. నిజమే, కానీ ఆచార్య కంటే ముందు కొరటాల శివ గారు 4 సినిమాలు చేశారు. అన్ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. వరుసగా 4 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల తర్వాత ఆచార్య ఫ్లాప్ అయింది. ఆచార్య ఇచ్చిన ఫలితం కొరటాల శివ గారిని చెలించేలా చేసి ఉండొచ్చు. దేవర సినిమాని అనుకున్నంత దానికంటే ఇంకొంచెం బెటర్ గా తీయాలనుకుంటున్నారేమో. ఆ విధంగా ఆలోచిస్తే కొరటాల శివ గారు బెస్ట్ డైరెక్షన్ చేసి దేవరతో హిట్ కొట్టే ఛాన్స్ చాలానే ఉందని చెప్పొచ్చు. దేవర మూవీపై ఇంకో పాజిటివ్ పాయింట్ ఏంటంటే దేవర మూవీని 2 పార్ట్లుగా తీయడం. ఒక సినిమా పైన ఎంత నమ్మకం ఉంటే 2 పార్ట్లు తీస్తారు. అలా ఆలోచిస్తే దేవర మూవీ హిట్ అయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ 2 ఏళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న దేవర మూవీని అభిమానులు హిట్ చేయక వదలరు. ఇది ఒక పాజిటివ్ అని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ లాంటి వారు నటించడం విశేషం. ఇక దేవర మూవీ గురించి నెగిటివ్ పాయింట్స్ మాట్లాడుకుంటే దేవర మూవీ గురించి నెగిటివ్స్ చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే దేవర మూవీ చాలా ప్రిపేర్ గా హిట్ అవ్వాలని ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కాకపోతే ఎన్టీఆర్ గారు దేవర మూవీ తీసే ముందు రాజమౌళితో RRR సినిమా తీయడం వల్ల రాజమౌళి సెంటిమెంట్ ప్రకారం రాజమౌళితో సినిమా తీసిన హీరోకి తర్వాత సినిమా ఫ్లాప్ అవ్వడం అనే సెంటిమెంట్ ఇప్పుడు దేవర మూవీ పైన ప్రభావం చూపిస్తుంది. ఇది ఒక నెగిటివ్ పాయింట్ అని చెప్పొచ్చు. RRR తర్వాత రామ్ చరణ్ ఆచార్యలో నటించారు. ఆచార్య ఫ్లాప్ అయింది. మరి RRR తర్వాత ఎన్టీఆర్ దేవరలో నటిస్తున్నారు. దేవర సినిమా ఫ్లాప్ అవుతుందా లేక రాజమౌళి సెంటిమెంట్ కి ఫుల్ స్టాప్ పెట్టి బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందో చూడాలి మరి. ఒకవేళ దేవర మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొడితే ఎన్టీఆర్ రికార్డ్ సృష్టించినట్టే. ఎందుకంటే రాజమౌళితో ఏ హీరో సినిమా తీసినా ఆ హీరో తర్వాత తీసిన సినిమా పక్కా ఫ్లాప్ అవుతుంది. మరి ఎన్టీఆర్ గారు ఈ సెంటిమెంట్ నుంచి తప్పించుకుంటే రికార్డ్ సృష్టించినట్టే. ఇంకొక నెగిటివ్ పాయింట్ ఏంటంటే దేవర మూవీ దాదాపు ఆచార్య మూవీ లాగా ఉండొచ్చు అని చాలా మంది అంటున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన దేవర మూవీ ట్రైలర్ ఆధారంగా చూస్తే ఆచార్య మూవీలో ఉన్నట్టే కొన్ని గెటప్స్, లొకేషన్స్ ఉన్నాయని కొంతమంది
అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ దేవర మూవీ నెగిటివ్ పాయింట్స్ నుంచి అధిగమిస్తే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం పక్కా. చూడాలి మరి. 300 కోట్ల బడ్జెట్ తో తీసిన దేవర మూవీ సెప్టెంబర్ 27న విడుదలై హిట్ అవుతుందో లేక ఫ్లాప్ అవుతుందో. 1 రాజమౌళితో తీసిన హీరోకి తర్వాత సినిమా ఫ్లాప్ అవడం, 2 దేవర సినిమా కొంచెం ఆచార మూవీలాగా అనిపించడం. ఈ 2 నెగిటివ్ పాయింట్స్ తప్ప దేవర మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి పాజిటివ్స్ చాలానే ఉన్నాయి. అనిరుద్ మ్యూజిక్, కొరటాల శివ డైరెక్షన్, ఎన్టీఆర్ గారి యాక్టింగ్ దేవర మూవీకి హైలైట్ గా నిలవడం పక్కా. దేవర మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వస్తే ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబడుతుందో కామెంట్ చేయండి. రాజమౌళి సెంటిమెంట్ కి పులి స్టాప్ పెట్టి ఎన్టీఆర్ రికార్డ్ సృష్టించాలని, దేవర మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మిగతా వాళ్ళందరికీ షేర్ చేయండి. దేవర మూవీ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే దేవర మూవీ ఎన్ని కోట్లు కలెక్షన్ చేస్తుందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆల్ అయితే పెట్టుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.